ఒక మనిషి ఉత్సాహంగా తన పనులన్నీ తానే చేసుకోవాలంటే ఆ మనిషి శరీరంలో తగినంత కాల్షియం ఉండాలి. శరీరంలో తగినంత కాల్షియం లేకపోతే అలసిపోయినట్లు అనిపించడం, కండరాల తిమ్మిర్లు, దంత చర్మ వ్యాధులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, జీవక్రియ మందగించడం, హార్మోన్ల సమస్య, నెలసరి సమస్యలు వంటి లక్షణాలు ఉన్నవారికి శరీరంలో కాల్షియం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాల్షియం తక్కువగా ఉండడం వల్ల చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలొస్తాయి. దీనివల్ల ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు, గుండె సాధారణంగా కొట్టుకునేలా చేయడానికి కూడా కాల్షియం ఎంతో సహాయపడుతుంది. ఎముకలకు తగినంత కాల్షియం లేకపోతే రక్తపోటు పెరిగి గుండెపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల మన శరీరానికి తగినంత కాల్షియం అంటే రోజుకు కనీసం 1000 మిల్లీగ్రాములు లభించేలా చూసుకోవడం మంచిది. మన శరీరానికి తగినంత కాల్షియం లభించాలంటే వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. రోజుకు 2-3 టీ స్పూన్లు నువ్వులను ఆహారంలో చేర్చుకుంటే 1400 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. నువ్వులను పొడి చేసి బెల్లంతో కలిపి కూడా తినొచ్చు. నువ్వుల్లో రాగి, మెగ్నీషియం, కాల్షియం, ఆరోగ్యకరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది. ఈ పోషకాలన్నీ ఎముకల సమస్యలతో బాధపడే వారికి ఎంతగానో మేలు చేస్తాయి. క్యారెట్, పాలకూర జ్యూస్ తరచుగా తాగితే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఒక 6 క్యారెట్లు, 50 గ్రాముల పాలకూర వేసి కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసి తాగాలి. ఈ జ్యూస్ తాగడం వల్ల దాదాపు 300 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఈ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. పప్పుల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రాజ్మా, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఎక్కువగా తీసుకోవాలి. 100 గ్రాముల పప్పు దినుసుల ద్వారా 200 నుంచి 250 మిల్లీగ్రాముల కాల్షియం పొందొచ్చు. రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు, వృద్ధులు ప్రతిరోజు రాగిజావ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఉదయం మొలకెత్తిన రాగులు లేదా రాగి పిండితో ఇడ్లీలు, దోశలు తయారు చేసుకుని తినడం వల్ల శరీరంలో కాల్షియం పెరుగుతుంది. పాలు, పెరుగు, జీడిపప్పు, సోయా పదార్థాల్లో కూడా కాల్షియం ఎక్కువే. ఇవన్నీ ఆహారంలో తీసుకుంటే మీ శరీరంలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కానీ కాల్షియం ఉంటే సరిపోదు. మన రక్తం కాల్షియాన్ని గ్రహించాలంటే శరీరంలో తగినంత విటమిన్ డి కూడా అవసరం. ఇందుకోసం ప్రతిరోజు 20 నిమిషాల పాటు ఎండలో ఉంటే శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది. మరి హెల్త్కి ఎంతో ఉపయోగపడే ఈ సమాచారాన్ని తప్పకుండా మీ సన్నిహితులకి షేర్ చేయండి.